హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఈరోజు మనము ఒక హౌస్ గురించి తెలుసుకుందాం. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది నియర్ టు కీసరా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి దగ్గరలో భోగారంలో ఉంది. రోడ్స్ చూస్తున్నారు కదా, ఇది 30 ఫీట్ రోడ్స్ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్, వెస్ట్ ఫేస్. కింద పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఉంటుంది, ఫుల్ ఫినిష్ తోటి. ఎలివేషన్ కూడా టోటల్ టైల్స్ వస్తాయి, గోల్డెన్ పట్టీలు వస్తాయి. ఈ 2x4 టైల్స్. ఇది స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కూడా టోటల్ గ్రానైట్ ఉంటుంది అండ్ ఎస్ఎస్ రైలింగ్ ఉంటుంది. కింద వాష్ ఏరియా ఉంది. ఇప్పుడు లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. మనకి ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ ఉంటుంది. ఈ కింద టోటల్ సంప్ అండి, ఒక 5000 లీటర్ సంప్ ఉంటుంది ఆల్మోస్ట్. ఈ టోటల్ ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా హాలు, చాలా పెద్దగా హాల్ ఉంటుంది, బిగ్ హాలు. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ చేసి కంప్లీట్ చేసి ఉంది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఫిట్ చేసి ఉంటాయి అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డోర్స్ అండి. డోర్స్కి వచ్చేసి మనం నార్మల్గా వుడన్ వస్తాయి కదా చౌకోట్స్, అట్లా కాకుండా గ్రానైట్ చౌకోట్స్ ఇస్తారు మొత్తము. ఈ టోటల్ విండోస్ అండి. విండోస్ యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ సేఫ్టీ గ్రిల్ వస్తుంది. అది యాంకర్ పెంట, స్విచ్ బోర్డ్స్ అండి. అండ్ ఇది చూసుకోవచ్చు కిచెన్ కూడా టోటల్ మంచి ఫినిష్ ఉంటుంది, టైల్స్ వేసి ఉంటాయి, టోటల్ గ్రానైట్ ఉంటుంది. మంచిగా సరిపోయేటట్టు సెల్ఫ్లు ఇచ్చేసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండ్ డైనింగ్ సెల్ఫ్ ఇచ్చారు. ఇది టోటల్ పెద్ద హాల్ అండి. టోటల్గా హాల్ విశాలంగా ఉంటుంది. అక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. టీవీ యూనిట్ కోసం మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతాం. బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్ పైన వచ్చేసి మనకు లాఫ్ట్ ఇస్తారు, లో రూఫ్ ఏమైనా పెట్టుకోనికి, స్టోరేజ్ పెట్టుకోనికి. ఇది వచ్చేసి కామన్ బాత్రూము. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ విత్ సెల్ఫ్ వస్తాయి. కింద అన్ని వెట్టిఫై టైల్స్ అండి, 2x4 టైల్స్ ఉంటాయి. సో నీట్గా ఉంటుంది అండ్ సింప్లీ లుక్ చాలా బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు టైల్స్ వచ్చేసి మొత్తం 2x4 టైల్స్ అండి. చాలా నీట్ ఫినిష్ ఉంటుంది. ఇది చూసుకోవచ్చు ఎట్లా ఉందో మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఇప్పుడు కామన్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా టోటల్గా మనకు ఫాల్ సీలింగ్ ఫినిష్ వస్తుంది. మంచిగా నీట్గా సెల్ఫ్స్ వస్తాయి. చూడొచ్చండి, సేమ్ ఫినిషింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా నీట్గా మంచిగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఒకసారి నీట్గా ఒకసారి లుక్ చూసుకోవచ్చు. ఇది టీవీ సెల్ఫ్ అండి. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే బిగ్ హాల్ ఉంటుంది, చాలా పెద్ద హాల్ ఉంటుంది. దీనికి కావాలనుకుంటే మనము డైనింగ్ ఏరియా సపరేట్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది గల్లీలు అండి. గల్లీ కూడా ఆల్మోస్ట్ 3.5 ఫీట్ ఉంటుంది. వెనకాల వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. ఇది కిచెన్ వెనకాల. ఇది చూసుకోవచ్చు, ఇదంతా వెంచర్ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచరు, నియర్ టు కీసరా ఉంటుంది. కీసరాకు చాలా దగ్గరలో. రోడ్స్ కూడా చాలా విశాలంగా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. టోటల్ వెంచర్ మంచిగా చెట్లతోటి చాలా బాగుంటుంది. ఇది చూసుకోవచ్చు చిల్డ్రన్స్ పార్క్ అండి. పార్క్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది పిల్లలు ఆడుకోనికి. అది క్లబ్ హౌస్ అండి కనిపించేది. క్లబ్ హౌస్ పైన చిన్న బ్యాంకెట్ హాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ వెంచర్ మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేసి చాలా బాగుంటుంది. హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఇంకెన్నో వీడియో చూడాలనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.